కిడ్నాప్ చేసి 35 ఎకరాల రిజిస్ట్రేషన్, చితకబాది డాక్యుమెంట్లపై సంతకాలు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో దారుణం. ఈ భూముల విలువ 30 కోట్లు. కిడ్నాప్ వెనుక గత సర్కారులో కీలక నేత. గత సర్కార్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక నేత ఎత్తుకపై 35 ఎకరాల రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అంటే ఇది ఎవరిని ఎత్తుకపోయిండు, ఏం కథ, కీలక నేత ఎవరు గత ప్రభుత్వంలో మీకు తెలియజేస్తా. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఇది ఒకటి బాగా వినండి. గత ప్రభుత్వంలో జరిగినవి ఒక్కొక్కటి ఎట్లా వస్తున్నాయి బయటికి అంటే ప్రజలు మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు భయపడ్డారు. తిరిగి ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళ మీద కంప్లైంట్లు ఇస్తున్నారు, ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారు. వీళ్ళ నిజ జీవితం చూడ ఎట్లుంది, ఎంత బ్రహ్మాండంగా చేసారు వీళ్ళు చూడండి. చితకబాది డాక్యుమెంట్లపై సంతకాలు, కొట్టి సంతకాలు చేయించుకున్నారు. ఇంత సిగ్గు లేదు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో దారుణం. తలకొండపల్లి ఎంత దూరం ఉంది, మన సరిహద్దులో కరెక్ట్గా 60 కిలోమీటర్లు హైదరాబాద్కు. తర్వాత ఈ భూముల విలువ 30 కోట్ల రూపాయలు. ఎన్ని కోట్లు అయితే మనిషిని నయవంచన చేసి ఏమంటారు దేశద్రోహి కింద ఎవరినో కొని కట్టేసినట్టు మన తెలంగాణ మనిషిని ఈ కీలక నేత కొట్టి 30 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ పార్టీలో ఎంత రుబాబు చలామణి చేసిండు, అదిగిన హైదరాబాద్కు నియరెస్ట్ ఏరియాలో. తర్వాత కిడ్నాప్ వెనుక గత సర్కారులో ఈ కీలక నేత ఎవరు ఆయనకు మీకు చూపిస్తా. ఇప్పుడు చక్కగా ఒకసారి వినండి, మంచిగా చూడండి. తర్వాత రంగారెడ్డి జిల్లా ప్రతినిధి శంకర్పల్లి ఆమన్గల్. గత ప్రభుత్వం హయాంలో కొందరు పోలీసులు గుండాగా వివరించిన ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఈ పోలీసు ఒక్కొక్కరు గుండాలు లెక్క వ్యవహరించి మనుషులను ఎత్తుకపోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అడ్డగోలుగా కబ్జాలు చేసుకున్నారు. వీళ్ళ విదంతం చూడు ఎట్లా ఉంది, వాళ్ళ పరిపాలనలా సిగ్గులేదు ఈరోజు మళ్ళీ మాట్లాడడానికి. కొంచెమన్నా ఒక న్యాయపరంగా ఏమైనా ఉందా, ప్రజాస్వామ్యంలో ఏమైనా పార్టీ నడిచిందా? పోలీసు వాళ్ళు మాత్రం విర్రవీగిరి మొత్తం వీళ్ళ అండ చూసుకొని. వాళ్ళంటే 5 సంవత్సరాలు వచ్చే రాజకీయ నాయకులు, వీళ్ళకేం రోగం వచ్చింది? పోలీసు వాళ్ళకు కొంచెం ఏమైనా బుద్ధి లేదా? గడ్డి తింటున్నారా? కడుపుకు అన్నం తింటలేరా? ఎత్తుకపోయి రిజిస్ట్రేషన్ చేస్తారు. దారుణం, ఇట్లాంటి దారుణమా? వీళ్ళంటే ఇంకా వేరే ప్రభుత్వము ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని వడగొట్టి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, పీకేస్తాము, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం మాకు బానిసలు, మేము చెప్పిందే వేదం అంట. ఎవడరా మీరు? ఎక్కడికి వెళ్ళొచ్చిర్రా మీరు? తెలంగాణ రాష్ట్రానికి ఎవరిని పరిపాలిస్తారు? ఎవరిని మోసం చేస్తారు? ఎన్ని ఎకరాలు గుంజుకుంటారు? ఎన్ని కబ్జాలు చేస్తారు? ఎన్ని ఫామ్ హౌస్లు తీసుకుపోతారు? ఎన్ని హెలికాప్టర్లు తిరుగుతారు? ప్రజలు మోసం చేసి ఎన్ని బహిరంగ సభలు పెడతారు? ఇవాళ అధికార పార్టీ నుంచి 20 మంది 30 మంది వస్తున్నారు. పార్టీలో నుంచి మేము మొత్తం ఇక్కడ నుంచి అందరు వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి అక్కడ బీజేపీ మొత్తం కథనమే నడుస్తుంది అంటారు. ఈ మొత్తం ఈ ముద్దపప్పుల కంట వెళ్ళిపోయినోడు మళ్ళీ రావడానికి ఇలా ఫోన్ చేసి చెప్పిండండి ఎవడో మాడు మూర్ఖుడు. సిగ్గుండాల జర్నన మాట్లాడితే. తర్వాత టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్. ఎవడి రాధాకిషన్ రావు? ఎవడి రావులంతా? ఎవడేళ్ళు? ఎవడరా మీరు అంతా? అసలు రాష్ట్ర ప్రజలు ఎంత మీకు ఈజీ కనిపించిందా? సిగ్గుండాలే. పోయాడు అమెరికాలో దావుకోవడానికి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పంగానే అధికార పార్టీ ఉండి ఏం చేస్తుంది? బీఆర్ఎస్ పార్టీ బుల్లెట్ ప్రూఫ్ కింద 23 బండ్లు ఆంధ్రాలో పెడుతుంది. ప్రభాకర్ రావు అమెరికా దెంకపోతాడు, రాధాకిషన్ రావు అమెరికా దెంకపోతాడు, ప్రణీత్ రావు ఏమో ఫైల్ వాళ్ళ లెక్క టీషర్ట్ వేసుకొని 2 జేబులలో చేతులు పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు. సిగ్గుండాలి కదరా మీకు? మనుషుల అసలు కడుపుకు అన్నం తింటారా, గడ్డి తింటారా మీరు? ఎవడరా మీరంతా? నాకు అర్థమైతే లేదు. రాష్ట్ర ప్రజలను ఎంత మోసం చేసిన ఘనత మీకు. ఒక హెల్త్ కేర్ సంస్థ యజమాని నుంచి బలవంతంగా ఇతరుల పేరిట షేర్లను మార్పిడి చేయించగా రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో ఓ ఏసీపీ తహసీల్దార్ కిడ్నాపర్లకు సహకరించారు. అబ్బా, ఒక ఏసీపీ తహసీల్దార్లంగిన కిడ్నాపర్లను చేసినట్టు ఒక హెల్త్ కేర్ సంస్థ యజమాని నుంచి బలవంతంగా ఇతరుల పేర్లను మార్పిడి చేయించిండంట రంగారెడ్డి జిల్లా. ఎవరు? తలకొండపల్లి మండలంలో ఏసీపీ అండ్ తహసీల్దార్ ఈ కిడ్నాపర్లకు సహకరించారు. కిడ్నాపర్లకు ఏసీపీ సహకరించాడు, ఎంఆర్ఓ సహకరించాడు. చూడండి ఎట్లున్నది వీళ్ళది. ఒక వ్యక్తి నుంచి 35 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు, ఎత్తుకపోయి రిజిస్ట్రేషన్ చేయించారు. చూడు ఎట్లుంది ఇలా కథ. కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వం మారడంతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు. అంటే ఈ మధ్యన గత ప్రభుత్వం పోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి ఇప్పుడు మళ్ళా వీళ్ళు చేసిన
కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి రాష్ట్ర సర్కార్కు చెప్తున్నారు, వివరించి చెప్తున్నారు మళ్ళీ.